దేవుని గొప్ప నామానికే మహిమ ఘనత కలుగునుగాక. అందరూ కూడా అటు ఇటు తిరగకుండా మీ సీటుల్లో మీరు కూర్చుని మీ జీవ గ్రంథాలు తెరచి ప్రార్థనాపూర్వకముగా మనం ఉపవాస గడియలో ఉన్నాము కనుక దేవాతి దేవుడిని మహిమపరిచి ఆయన దీవెనలను పొందుకుందాం. అందరూ కూడా బైబిల్ తెరవండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని వచనాలు చదవగా విందాం. పేజీ నంబరు 753. హల్లెలూయా. స్తోత్రం. ద్రాక్ష చెట్లు ఎండిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను. నమస్కారం పడుతున్నాము. ఏం చదువుతున్నావమ్మా? నేను రాశాను, నువ్వేం చదువుతున్నావు? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. ఎందుకు నన్ను ఎట్లా ఏడిపిస్తున్నా? ఏది యోవేలు గ్రంథమా? 2వ అధ్యాయం 12వ వచనం చదవమండి. ఏది 2వ అధ్యాయం? ఏది ఉంది? 11వ వచనం ఆడుంది. హల్లెలూయా. స్తోత్రం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మేము దుఃఖించుతూ కన్నీరు విడుచుతూ నీ సన్నిధానములో ఈ ఉపవాస గడియలో మేము గడుపుటకు నీతో మాట్లాడుటకు వచ్చావు. మీ దాసుడు ముఖాంతిలో గుండా మాతో సూటిగా మాట్లాడి మా అక్కర్లు మా అవసరతలు తీర్చమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. మనస్ఫూర్తిగా దుఃఖించుతూ కన్నీరు విడుచుతూ మొదట ఏం చేయాలి? ఆయన దగ్గరికి రావాలి. రెండోది కన్నీరు విడవాలి. మూడోది ఆయన పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా. అప్పుడు నీకు రావాల్సిన దీవెనలన్నీ కూడా దేవుడు త్వరగా దయచేస్తాడు. ఆపటిక హిజ్కియా 3 కన్నీటి చుక్కలు విడిపిస్తే ఆయన ఆవిష్కారాన్ని ఆపివేసి జీవితాన్ని పొడిగించిన దేవుడు మన దేవుడు. 3 కన్నీటి చుక్కలను చూసి కనికెరపడి 15 సంవత్సరాలు ఆవిష్యని కలగచేసి జీవింపచేసిన వాడు మన సృష్టికర్త అయిన యేసునాథుడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? కన్నీరు విడుచుతూ ఉపవాసముతో. ఈ ఉపవాసము అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించేది ఉపవాసం. ఒక దినము ఉన్నవారు ఉన్నారు, 2 దినాలు ఉన్నవారు ఉన్నారు, బైబిల్లో 3 దినాలు ఉన్నవారు ఉన్నారు, 21 రోజు ఉన్నవారు ఉన్నారు, 40 రోజులు ఉన్నవారు కూడా ఉన్నారు. హల్లెలూయా. మొదటిగా మన పితరుడైన మోషే గారు ఉన్నారు. రెండోది మనల్ని కొన్న దేవుడు, దేవాతి దేవుడు ఉన్నాడు. 21 రోజు దానియేలు ప్రవక్త ఉన్నాడు. 7 రోజుల నుండి యెరికో గోడలని కూల్చివేశారు. 3 రోజుల నుండి తన జాతిని కాపాడుకున్నారు. 2 దినాల నుండి వారి వారి గొప్పలు చెప్పుకున్నారు. 1 దినముండి కన్నులెత్తుటకైనా నేను అర్హుడిని కాదని ఒప్పుకున్నారు.
అలాగే మనము ఈ రాత్రి కాలంలో ఆయన సన్నిధానంలోకి ఉపవాస దీక్షలోకి వచ్చాం. కన్నీరు విడుచుతూ ఉపవాసం ఉండి ఆయన పాదాలు పట్టుకుంటే విడుచుకుని వెళ్ళేవాడు కాదు, చూసి చూడనట్టుగా ఉండేవాడు అంతకన్నా కాదు. దావీదు కుమారుడా అని గుడ్డివారు కేకలు వేయగానే ఆగి వారికి నేత్రాలను దయచేసిన సృష్టికర్త అయిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అలాంటి దేవుడి దగ్గరికి నువ్వు ఎలా రావాలి అంటే మనస్ఫూర్తిగా ఆయనను వేడుకునేటట్టుగా ఉండాలి. పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో ఆయన తప్ప మరొక ఆలోచన నీకు ఉండకూడదు. అలాగే ఎజ్రా గ్రంథములోకి రండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 21 నుండి కొన్ని వచనాలు మనకి మంచిగా ఎజ్రా గారు తెలియపరుచుతూ ఉన్నాడు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లు ఆయనను వేడుకొనుటకు ఆహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని. హల్లెలూయా. ఏముండాలి? ఉపవాసం. ఈ ఉపవాసం తన ఇంటి వారి కోసము సంవత్సరం అనే దయా కిరీటాన్ని నీ తండ్రి నీకు దయచేయబోతున్నాడు గనక గతములో నిన్ను ఏవి పట్టి పీడించుతున్నాయో, ఏటికి నీవు దాసుడు అయ్యావో వాటిని విడిపించుకోవాలి అంటే నీవు ఉపవాసం ఉండాలి. ఏముండాలి? ఉపవాసం ఉండి నీలో నిన్ను అంటుకట్టి కొంగతీస్తూ పెనవేస్తూ ఉన్న వాటిని విడిచిపెట్టాలి అంటే నీవు ఉపవాస దీక్షలోకి రావాలి. అప్పుడు ఏమైంది? నీ తండ్రి అయిన దేవుడు ఈ దినము నుండి నువ్వు ఎప్పుడైతే ఉపవాసముతో ఆయన వేడుకున్నావో, ఎప్పుడైతే ఉపవాసంతో ఆయన సన్నిధానానికి వచ్చావో అప్పుడు అన్నీ కూడా సరళము చేసే దేవుడు. మీ పిల్లలనేమి మీకు కలిగినవన్నీ కూడా ఆనందముగా సంతోషముగా సుఖ సంతోషాలతో ఉంచే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఉపవాసానికి చాలా శక్తి ఉంది. రాత్రికి రాత్రే రాజు శాసనాన్ని మార్చివేసింది ఉపవాసం. ఎరుకో గోడలు 7 స్తుతులు చెప్పగానే ఎరుకో గోడలు కూలిపోయాయి. 21 రోజు ఉపవాసం ఉన్న దానియేలు గారిని సింహాలు ఏం చేశాయంట? పరిచర్య చేశాయి. మనల్ని అయితే ఏం చేస్తాయో ఏమా, ఎముకలు కూడా కనిపించవు మనకైతే. ఎందుకని? మనలో ఉపవాస ఆరాధన లేదు, దేవుడితో పెనవేసుకునే అనుబంధం లేదు, దేవుడిని మనస్ఫూర్తిగా స్వీకరించే మనసు లేదు కనుక మనకు ఎముకలు కూడా కనిపించవు. అంటే అంత భక్తిలో అంత బలహీనంగా ఉన్నామని దాని అర్థం. సింహాల బోనులో వేసిన సిద్ధమే. తలకాయ నొప్పి వస్తే ఉపవాస ప్రార్థనకి రావు, చుట్టాలు వస్తే ఉపవాస ప్రార్థనకి రావు. ఏదైనా సాకులు చెప్పి ఆగిపోయే సుబుద్ధి కలిగిన దాని. ఈ రోజున నేను నా తండ్రి చింతకి వెళ్ళాలి, నా యజమానుడి కోసం వేడుకోవాలి, నా బిడ్డల కోసం కన్నీరు విడవాలి, నా కుటుంబ వ్యవస్థను పెంచటానికి, నా కుటుంబంలో చీకటి రాకుండా ఉండటానికి, నా ప్రాంతం వెలుగుగా ఉండటానికని నీవు దేవుడి దగ్గరికి వస్తున్నావా? ఎలుగైన యేసయ్యా నా ప్రాణనాథుడా. ఆయన చీకటిలో నుండి వెలిగించే దేవుడు, ప్రపంచానికి ఎలుగుగా ఆకాశము నుండి పరలోకము నుండి దిగి వచ్చిన తండ్రి. ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యమని ఎందుకు చెప్తూ ఉన్నారో తెలుసా? ఆయన నిజమైన దేవుడు. ఏ దేవుడమ్మా? నిజమైన దేవుడు. నీవు నిజముగా ఉపవాసం ఉండి నిజముగా నీవు మొరపెట్టితే
యోహాను సువార్త 15వ అధ్యాయము మొదట వచ్చిన ప్రకారముగా ఆయన నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదామని నీ ఇంటి వారందరూ కూడా ఎలా ఉంటారో తెలుసా? 30 60 100 దీవించబడతారు. నువ్వేమని ప్రార్థన చేయాలి? రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై వేచి వేచి ఉన్నాను. అయ్యా యేసయ్యా, నువ్వు నా ఇంటికి రావయ్యా అని ఎదురు చూస్తున్నానయ్యా. నీ దీవెన కోసం ఎదురు చూస్తున్నా, నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నా. నీ ఉంటే వెలుగుండిద్ది నా ఇంటిలో. ఏముండిద్దంట? అపవాది శక్తులు లయమైపోతాయి, చీకటి దూరం అయిపోతుంది. నీ ఉంటే చాలు, నీ ఉంటే చాలు, అన్నీ నాకున్నట్టే. ఈనాటి నా స్థితి నీవు నాకిచ్చినది, నాకున్నవని నీ కృపా భాగ్యమే. ఏంటంట? ఈరోజు నీవు నేను జీవిస్తున్నామంటే, ఈ 2025 చివరి భాగంలోకి వచ్చామంటే ఆయన కృప, ఆయన దీవెన లేకపోతే మరొక దయాకిరీటాన్ని ధరించుకోకుండా నీవు పాట పాడించుకుంటావేమో. సిద్ధపడు, ఇప్పుడికైనా సిద్ధపడు. ఇప్పుడికైనా తండ్రి దగ్గరికి దుఃఖించుతూ కన్నీరు విడుచుతూ ఆయన సన్నిధిలోకి రా. అప్పుడు ఆయన నీతో ఉంటాడు. ఆయన నీవు కలిసి ఉంటేనే బహుగా ఫలిస్తారని బైబిల్ సెలవిస్తుంది. నా నుండి వేరుగా వెళ్ళి నువ్వేమీ చేయలేవు సహోదరి సహోదరుడా. బారలేవు, బారలు తక్కువ చేయలేవని యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం. ఆ 5 వచనాల్లో చూస్తాం. నా తండ్రి నిజమైన దాఖ్యవని నీకులాగా పై పెదవులతో చేసి శుక్రవారం వచ్చిందనగా ఆగిపోయి ఆదివారం వచ్చిందనగా వస్తూ పోతూ ఉండేవాడు కాదు నా తండ్రి. నిజమైన దేవుడు, సృష్టికర్త, మాట తప్పనివాడు, మాట మీద నిలబడేవాడు, అవునంటే అవును కాదంటే కాదనేవాడు, సర్వమానవుల కోసము తన ప్రాణాన్ని త్యాగం చేసినవాడు నా తండ్రి. హల్లెలూయా. ఈ పనికి రాని వాడిని ఆయన పరిశుద్ధమైన రక్తంతో కొని ఆయన పొలములో ఒక పనివాడిగా వాడుకుంటున్నాడు నన్ను. ఎవరినంట? ఒక పనివాడు. యేసయ్య పొలములో ఒక పనివాడి నేను. ఆయన పని చేయటానికి ఆయనే నన్ను పోషించుతూ ఉన్నాడు, ఆయనే నన్ను కాపాడుతున్నాడు, ఆయనే నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఇంతే నా బతుకని అడుగులు తడబడితే వెన్ను తట్టి అయ్యా నేనున్నాను నా కుమారుడా. చక్కని ఆలోచన చెప్పి సత్య మార్గంలోకి నడిపించేవాడు నీకుండగా ఎందుకు నీవు కుంగిపోతూ ఉన్నావు? ఎందుకు నీవు దిగులు పడుతూ ఉన్నావు? అబ్రహాము దిగులు పడుతూ ఉన్నాడు ఒక సమయంలో. అప్పుడు దేవాది దేవుడు యెహోవా తండ్రి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, ఎందుకు నీవు చింతిస్తూ ఉన్నావు? అబ్రహాం అంటాడు, నీవు నాకు ఇచ్చినదంతా కూడా నా పెద్ద పనివాడైన ఎలియాజరుకే కదా అని వేస్తపోతుంటే, దిగులు పడుతుంటే, కుంగిపోతూ ఉంటే అప్పుడు అంటాడు నా తండ్రి, ఓ అబ్రహామా, నీ ఎన్నులో నుండి, నీ భార్య గర్భములో నుండి నీకు ఒక కుమారుడు ఇస్తానయ్యా అని సెలవిచ్చాడు. హల్లెలూయా. మాట తప్పేవాడు కాదు ఆయన, వదిలిపెట్టేవాడు అంతకన్నా కాదు. పేతురు గారు నీటి మీద నడుస్తూ లోకం వైపు చూసినప్పుడు నీటిలోకి దిగిపోతుంటే వదిలిపెట్టలా, ఓ ప్రభువా అని చెయ్యి ఎప్పుడైతే ఇచ్చాడు, తీశాడు బయటికి. ఆ ఊబిలో నుండి, ఆ పాపపు ఊబిలో నుండి పరిశుద్ధమైన చెయ్యి అందించాడు. మరి నీకు కూడా సృష్టికర్త అయిన దేవుడు రక్షణ అందించడానికి సిద్ధంగా ఉన్నాడే.
నీకోసం ప్రాణం ఇచ్చిన వాడు ఎదురు చూస్తున్నాడే. నేను నా బిడ్డలు పరదేశంలో ఉండాలి, ఆ పాలు తేనెల దేశంలో ఉండాలి, ఆ బంగారు వీధుల్లో ఉండాలి, పులులు మేకలు కలిసి ఉండే ఆ పట్టణంలో ఉండాలి అని ఆశపడుతున్నాడు నా తండ్రి అయిన దేవుడు. మన బిడ్డలకి మనము కూడా లోకపరంగా ఎన్ని కలలు కంటాం, ఎన్ని ఆశలు ఉంటాయి మనకు తెలుసా? నా కుమారుడిని లేక నా కుమార్తెని బిడ్డ గర్భములో ఉన్నప్పుడే కొన్ని కలలు కనేవారు లేకపోలా. కలలు కనరా మీరు? అంటాం. నా పిల్లాడు ఎర్రగా ఉండాలి, నా పిల్లాడు బాగా బరువుగా ఉండాలి, లావుగా ఉండాలి, అందంగా ఉండాలి అని వాడిని ఏ స్కూల్లో చేర్చాలి, ఏమి చదివించాలి అని అనేకమైన ప్రణాళికలు కలిగి ఉంటాం. ఈ లోకపరమైన మనం తల్లిదండ్రులుగా మనం సృష్టికర్త అయిన దేవుడు ఎన్ని తలంపులతో ఉన్నాడో తెలుసా? నిన్ను నన్ను కలిసి ఆ 12 గోత్రముల వారికి తీర్పు తీర్చడానికి కోట్లాది దూతలతో కలిసి యేసు పరిశుద్ధుడు 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 అని మనము స్తుతించటానికి ఆయన ఆనందపడుతున్నాడు. నీ పిల్లవాడు బుడి అడుగులు వేసేటప్పుడు ఎంత మురిసిపోతా, వాడు లేక ఉన్నతమైన శిఖరాలకు ఎగురుతున్నప్పుడు, వాడికి ఉన్నతమైన ఉద్యోగాలను స్వీకరించినప్పుడు, లేక అతడు అందరికన్నా బలమైన పాత్రగా వర్ధిల్లుతున్నప్పుడు నీవెంతగా ఆనందిస్తావు. అలాగే నీ తండ్రి అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆనందిస్తున్నారు. అయ్యో, ఆ పాప భూమిలో నుండి తీశాను కదా, ఇంకా వీరు ఆ లోకం వైపు చూస్తున్నారని దిగులు పడుతూ ఉన్నాడు. ఇంకా నా దగ్గరికి రావటం లేదని దిగులు పడుతున్నాడు. ఆయన అనేకమైన దీవెనలు నీ వరకు నా కొరకు తెచ్చి ఉన్నాడు. అటన్నిటిని నీకిటానికి, ఎవరికిటానికి? మనకిటానికి. అలాగే దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 9 నుండి కొన్ని వచనాలు చదవగా విందాం. నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్రపోయిన వాడనైతిని. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరిచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకునుమనెను. అతడు ఆ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడి తిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకము, నీవు తెలుసుకునగలిగిన వలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు ఎప్పుడైతే లోకములో నుండి వచ్చి తగ్గించుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మ పొందావో, సంఘములో చేర్చబడ్డావో, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ కోపాన్ని అన్నిటినీ తగ్గించుకుంటే నీ కథ మొత్తం మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే ఒదిగి ఉంటారో వారు లోకములో వర్ధిల్లుతుందని బైబిల్ చదివిస్తూ ఉంది. ఒదిగి ఉండాలి. ఏముండాలి? ఒదిగి ఉండాలి. నీకు ఎంత ధనమున్నా, ఎంత కుల బలకమున్నా, ఎంత ధన బలకమున్నా ఒదిగి ఉండాలి. హల్లెలూయా. లేకపోతే మొదటి రాజుని తొలగించినట్టుగా నిన్ను కూడా తొలగిస్తాడు. అలాగే లోకాసు వార్తలో ధనవంతుడిని ఏమంటున్నాడో తెలుసా? తాగుము, తినుము, సుఖించము, నీ కోసము అనేకమైన పంటలు నేను పండించి కొట్లు పెద్దవిగా కట్టించి నిండించాను అని ప్రాణానికి చెప్తూ ఉంటే సృష్టికర్త అయిన దేవుడు పక్కనే ఉన్నంటున్నాడంట. ఓరి ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణములు అడిగితే ఇవన్నీ ఎవరి అవుతీరా? ఈ రాత్రి నీ ప్రాణాలు నేను తీసుకుంటే ఇవి నీవు సంపాదించినదన్నీ ఎవరి అవుతాయి అంటాడు. అదే భక్తుడైన దావీదు తన ప్రాణము కుంగిపోతుందని, ఓ నా ప్రాణమా ఎందుకు నీవు కుంగిపోతూ ఉన్నావు? ఆయన చేసిన మేలు మర్చిపోతున్నావా? నీ తల్లి గర్భములో ఉన్నప్పుడు నీకే ఉమ్మ నీరు తగ్గకుండా
ముక్కు చెవు అన్ని కూడా ఆయన హస్తాలతో పరిశుద్ధపరిచి నిన్ను భూమికి పరిచయం చేస్తే, భూమి మీదకి నిన్ను తీసుకొస్తే నీవేమిటేంటో, నా బలము చూడు, నా తెలివి చూడు అని బహుగా అదిరిపడుతూ ఉన్నావు. నీ బలం ఎంత? 3 సార్లు బాత్రూమ్కి వెళ్తే 4వ సారి పక్క మనిషి సహాయం లేని ఈ పాడు శరీరాన్ని చూసుకుని ఎందుకు అట్లా బలపరిచేవాడు ఆయన, స్థిరపరిచేవాడు ఆయన, నీ అడుగులు తడబడితే చక్కగా నడిపించేవాడు ఆయన. గాలి అన్నిటిని నీకు ఉచితంగా ఇస్తున్నాడు. గాలి ఏమైనా ధనం పెట్టుకుంటున్నావా? అన్ని ఉచితం ఉచితం ఉచితం. కొత్త నిబంధన మత్తయి సువార్తలోకి రండి, 4వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట, దానికే చదివించా. ఎన్ని రోజులు ఉన్నాడు? ఒక్క వారములో ఒక్క రోజు శుక్రవారం ఉండి కన్నీరు విడుచుతూ హృదయపూర్వకముగా దేవుని దగ్గరికి రమ్మంటే మీకు ఎంత ఇబ్బందో, ఎంత బాధో. ఈయన ఎన్ని రోజులు ఉన్నాడంట? 40 రాత్రులు 40 పగళ్ళు ఉన్నాడంట. ఎవరి కోసం? ఆయన శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాడు, ఆయన ఆత్మని పెంపుకుంటున్నాడు. సృష్టికర్త అయిన దేవుడే 40 రాత్రులు 40 పగలుంటే మట్టి మానవులమైన మనము ఒక్క గడి అయినా ఉండలేరా అని అడిగినట్టుగా ఉంది మన పరిస్థితి. ఏమంటున్నాడు పేతురు యోహానుతో? ఒక్క గడి అయినా మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా అన్నట్టుగా ఒక్క వారమైనా కన్నీరు విడుచుతూ సృష్టికర్త దేవుడి దగ్గరికి రాలేరా? రొమ్ము కొట్టుకోలేరా? మూలుగులతో ఆయన్ని ఎదుర్కోలేరా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. అలాగే పక్కనే లోక సువార్తలోకి రండి, లోక సువార్త 4వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. లోక సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో బలం గలవాడు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన తర్వాత నీవు ప్రార్థనకి వెళ్తున్నావు అంటే ఈమె భక్తిపరురాలు, యేసుని నమ్ముకుంది, అమ్ముకునే మనిషి కాదు అని నీ జనులు అనుకోవాలి, నీ పక్కవారు అనుకోవాలి. ఈమె ఇటువరకు లాగా మనకులాగా సీరియల్ చూడదు, సినిమాలకు వెళ్ళదు, అల్లరి చిల్లరి మాటలు ఆ నోటి గుండా రావు. ఆమెలో ఏముందంట? పరిశుద్ధత. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో చెప్పినట్టుగా ఆ నోటి గుండా సరస్వతులు రావు, పొగిరి మాటలు రావు, బూతులు రావు. ఆమె నోటి గుండా యేసుని స్తుతించే పలుకులే పలుకుతుంది ఆ బిడ్డని జనులు అనుకోవాలి. ఎవరనుకోవాలి? జనులు సాక్ష్యం ఇవ్వాలి. మనం ఈనాటి సేవకులు అందరూ కూడా ఎవరికి వారే డ్రమ్ము కొట్టుకుంటున్నారు. రిటైర్ అయిన వాళ్ళు డ్రమ్ము కొట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేసేవాళ్ళు డ్రమ్ము కొట్టుకుంటున్నారు. అనేకమైన సైడ్ వ్యాపారాలు చేయుచూ మేమే నిజమైన అభిషక్తులము, నిజమైన దైవజనులని సంఘాన్ని మప్పి పెడుతూ సంఘంలో చలామణి అవుతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఇద్దరికి దాసుడు కాదు అని
లేఖనం అంటుంది. అదే ఏవేలు గ్రంథం మొదటిగా మనం చదివిన దాంట్లోకి రండి. 2వ అధ్యాయము 18వ వచనం ముగించుకుందాం. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. యేసయ్యా నీకు వందనాలు నాయనా, నాయనా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీవే మహిమ కలిగిన తండ్రివనని నీ సన్నిధానములోకి వచ్చి సాకిలపడి కన్నీరు విడుచుతూ నీ తట్టు తిరుగుతూ మేము నిన్ను వేడుకుంటూ ఉన్నాము నాయన. కానీ నీవేమైపోయావో తండ్రి, వీరేమి చేయుచున్నారో అని ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. మనమైతే పనికిరాని పనుల్లో ఉన్నాం. ఏ పనిలో? పనికిరాని పనులు. చదవండి. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన ప్రజల ఎడల జాలి చేసుకునేను, మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చెను. ఏవేలు గ్రంథములో 2వ అధ్యాయములో చెప్పిన మాటలు శ్రేష్టమైనవి, ఘనమైనవి కనుక మనం ఆయన దగ్గరికి ఎలా రావాలో, ఎలా ఉండాలో ఎజ్కేలు గ్రంథం ద్వారా తెలియపరిచాడు, ఎజ్రా ద్వారా తెలియపరిచాడు, దానియేలు ద్వారా తెలియపరిచాడు, మత్తయి గారి ద్వారా, లోకా గారి ద్వారా తెలియపరిచాడు. కనుక అనేక సేవకులు వాటిని తెలియపరుచుతూ చేయించుతూ ఉన్నారు. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం.